Good morning, everyone. Now let us see about the adverbs of affirmation. What are the adverbs of affirmation and how do we use them in sentences? Words used to confirm, strengthen, or express certainty about an action or statement. ఒక విషయం కన్ఫర్మ్ అంటే అవును అని చెప్పడానికి, స్ట్రెంగ్తెన్ చేయడం తప్పకుండా అని చెప్పడానికి, టు ఎక్స్ప్రెస్ సర్టనిటీ తప్పకుండా గ్యారంటీ ఎగ్జాక్ట్లీ 100% గ్యారంటీ అని చెప్పడానికి ఈ సర్టనిటీ ఈ వర్డ్స్ అనేవి వాడతాం అనమాట. వీటిని అడ్వర్బ్స్ ఆఫ్ అఫర్మేషన్ అని అంటాము. నౌ లెట్ us see the examples. Example 1. He is certainly the best candidate for the job. He is certainly, ఇక్కడ certainly అనేది adverb of affirmation. Certainly తప్పకుండా గ్యారంటీగా పక్కా అని చెప్పేసి అఫర్మ్ చేయడం అన్నమాట. నెక్స్ట్ డెఫినెట్లీ షీ విల్ డెఫినెట్లీ అటెండ్ ద మీటింగ్. షీ విల్ డెఫినెట్లీ అటెండ్ ద మీటింగ్. డెఫినెట్లీ అనేది కూడా అఫర్మేషన్, అఫర్మ్ చేయడం, కన్ఫర్మ్ చేయడం, తప్పకుండా అని చెప్పడం. నెక్స్ట్ ష్యూర్లీ. యూ ష్యూర్లీ నో ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. ష్యూర్లీ నీకు తెలుసు. యూ ష్యూర్లీ నో ది ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. ష్యూర్లీ తెలిసి ఉంటుంది, తెలిసి ఉండింది అని చెప్పడానికి అనమాట. యూ ష్యూర్లీ నో దిస్ ఆన్సర్. ఈ విధంగా ఈ 3 ఎగ్జామ్స్లో కూడా మనం చూసినట్లయితే అఫర్మేషన్ అనమాట. సర్టన్లీ, డెఫినెట్లీ, ష్యూర్లీ. ఎల్వై ఆడై కూడా ఉన్నాయి అన్నిటికీ. సో న్యాచురల్గా అడ్వర్బ్స్ అండ్ అడ్వర్బ్స్ ఆఫ్ అఫర్మేషన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. Indeed, it was indeed a remarkable achievement. Indeed, it was indeed అవును తప్పకుండా. Indeed a remarkable achievement. తప్పకుండా ఇదే రిమార్కబుల్ అచీవ్మెంట్. కన్ఫర్మ్ చేయడం అనమాట, అఫర్మ్ చేయడము. నెక్స్ట్ obviously he is obviously upset about the news. అప్సెట్ అంటే సాడ్ అనమాట. he is not happy, he is upset, he became upset. సో obviously న్యాచురల్లీ కన్ఫర్మ్ చేయడం అది కూడా. నెక్స్ట్ absolutely. The food was absolutely delicious. So the food was absolutely delicious. ఇది కూడా కన్ఫర్మ్ చేయటం. తప్పకుండా గ్యారంటీగా 100% ఫుడ్ చాలా బాగుంది, అబ్సల్యూట్లీ డెలిషియస్ అని చెప్పడం అనమాట. సో ఇక్కడ మనకి ఇండీడ్, ఒబ్వియస్లీ, అబ్సల్యూట్లీ 3 కూడా అడ్వర్బ్స్ ఆఫ్ అఫర్మేషన్. ఇప్పుడు కొన్ని పదాలు చూద్దాం. అడ్వర్బ్స్ ఆఫ్ అఫర్మేషన్కి కొన్ని పదాలు ఉన్నాయి, ఆ పదాలు చూద్దాం. ఫస్ట్ వన్ అబ్సల్యూట్లీ. తప్పకుండా అబ్సల్యూట్లీ. నెక్స్ట్ సర్టన్లీ తప్పకుండా సర్టన్లీ. డెఫినెట్లీ అంటే తప్పకుండా గ్యారంటీ. డెఫినెట్గా అంటాం కదా, డెఫినెట్గా అంటే తప్పకుండా అని అంటారు కదా, డెఫినెట్లీ. అన్డౌటెడ్లీ ఐ నో ది ఆన్సర్. అన్డౌటెడ్లీ నిజంగా, అన్డౌటెడ్లీ డౌట్ రావాల్సిన పనే లేదు. డౌట్లెస్లీ డౌట్ రావాల్సిన పనే లేదు, డౌట్లెస్లీ. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ష్యూర్లీ. ష్యూర్. ఆర్ యూ కమింగ్ టు ద పార్టీ? ఎస్ ష్యూర్ ఐఎమ్ అటెండింగ్ ద పార్టీ, ఐఎమ్ కమింగ్ టు ద పార్టీ. ఈ విధంగా ఈ వర్డ్స్ అనేవి సెంటెన్సెస్లో ఈ యొక్క సెంటెన్స్ని అఫర్మ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం అనమాట. నౌ లెట్ us see few more words చూద్దాము. మరికొన్ని పదాలు. రియల్లీ అనేది డౌట్ఫుల్గా వాడడానికి వాడతాము, అఫర్మేషన్ వాడతాము. రియల్లీ ఇట్ ఈస్ ట్రూ. నిజంగానే రియల్లీ అని చెప్పొచ్చు అన్నమాట. రియల్లీ అని అన్నారనుకో అది డౌట్ఫుల్గా ఉన్నట్టు ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ అఫర్మేషన్కి రియల్లీ అనేది అఫర్మేషన్కి వాడతాము. రియల్లీ. ట్రూలీ నిజంగా. ట్రూలీ ఐ నో ది ఆన్సర్. అలాగా ఇండీడ్, ఇందాక మనం ఎగ్జాంపుల్లో కూడా చూసాము ఇండీడ్. సో అలాగా ఇండీడ్ అవును అన్నట్టుగా అఫర్మ్ చేయడానికి. ఆబ్వియస్లీ, న్యాచురల్లీ దెన్ ఆ విధంగా వాడడానికి. అపారెంట్లీ, ఆబ్వియస్లీ లేదా అపారెంట్లీ. సో బోత్ సిమిలర్ మీనింగ్స్ అన్నమాట. అపారెంట్లీ. సో లాస్ట్ ఎస్. ఆల్ ఆఫ్ యూ నో, ఎవ్రీబడి నో ఎస్ ది ఆన్సర్. ఆర్ యూ ఏ స్టూడెంట్? ఎస్. ఆర్ యూ ఏ టీచర్? ఎస్. ఆర్ యూ అన్ ఇంజనీర్? ఎస్. ఇఫ్ యువర్ ప్రొఫెషన్ ఈజ్ ట్రూ యూ సే ఎస్. ఇది అఫర్మ్ చేస్తావు ఎస్ అని చెప్పేసి. సో న్యాచురల్ వర్డ్ ఎవ్రీబడి యూజ్ చేసే వర్డ్ అనమాట ఇది ఎస్ అనేది. ఇవి కొన్ని వచ్చేసి మనకి అడ్వర్బ్స్ ఆఫ్ అఫర్మేషన్. సో ఈ విధంగా మనకి అడ్వర్బ్స్ ఆఫ్ అఫర్మేషన్ ఉంటాయన్నమాట. సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడానికి, సెంటెన్సెస్ని కన్ఫర్మ్ చేయడానికి, అఫర్మ్ చేయడానికి, నొక్కిపెట్టి చెప్పడానికి, అవునని చెప్పడానికి, తప్పకుండా అని చెప్పడానికి, ఈ విధంగా ఈ వర్డ్స్ని మనం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము. దీస్ ఆర్ కాల్డ్
adverbs of affirmation. Join the offline batch for more information, for more knowledge, for more details about the topic, about the subject. And if you have failed in 10th or inter or any other English subject, you can join. It is easy for you to pass through offline classes. చాలా ఈజీ అండి. డీటెయిల్స్ అనేది పైన ఇచ్చాము, అది చూడండి. అవి 4 స్తంభాల దగ్గర విజయవాడ. అలాగే వాట్సాప్ నెంబర్ కూడా ఉంది. యూ కెన్ మెసేజ్ వెదర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ మెసేజ్ ఆల్సో.